పొద్దున్న నానబెట్టాం కదమ్మా, 4 గంటలు అయినాయి నానాయి. ఒక కప్పు పల్లీలు నానబెట్టేసి కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉడకబెట్టేసేద్దాము. ఒక విజిల్ వచ్చిందాక ఉడకాలి. పొద్దున్న నానబెట్టాం కదమ్మా, 4 గంటలు అయినాయి నానాయి. ఒక కప్పు పల్లీలు నానబెట్టేసి కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉడకబెట్టేసేద్దాము. ఒక విజిల్ వచ్చిందాక ఉడకాలి. ఒక చిన్న పచ్చిమిరపకాయ తీసుకోవాలమ్మా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మరసం, ఇవన్నీ కొంచెం, ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిగా ఉంటుంది కదా, కొద్దిగా వేయించేసుకుంటే చాలు. మంట తీసేసేసి కొద్ది తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించేసుకుంటే కొంచెం ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించుకుంటే వేగిపోతాయి. చాలా బాగుంటుంది సాయంత్రం పూట. ఇందాక ఉడకబెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలమ్మా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిల్లిపాయ అన్నీ వేసేసి కొంచెం నిమ్మరసం కూడా వేసేసి కలిపేసేసుకోవాలి. ఇది స్నాక్స్ లాగా 4 o'clockకి తింటే. ఇందులో కొంచెం తురిమి ఇది కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టీతో తినొచ్చు. సాయంత్రం స్నాక్గా చేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసుకొని టీలో చక్కగా టీతో తింటే ఎంత బాగుంటుందో తెలుసా. టీ ప్లస్ సాయంత్రం స్నాక్స్ 4 o'clockకి అందరు చేసుకోండి అమ్మా. పొద్దున్న నానబెట్టాం కదమ్మా, 4 గంటలు అయినాయి నానాయి. ఒక కప్పు పల్లీలు నానబెట్టేసి కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉడకబెట్టేసేద్దాము. ఒక విజిల్ వచ్చిందాక ఉడకాలి. ఇందాక ఉడకబెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలమ్మా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిల్లిపాయ అన్నీ వేసేసి కొంచెం నిమ్మరసం కూడా వేసేసి కలిపేసేసుకోవాలి. ఇది స్నాక్స్ లాగా 4 o'clockకి తింటే. ఇందులో కొంచెం తురిమి ఇది కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టీతో తినొచ్చు. సాయంత్రం స్నాక్గా చేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసుకొని టీలో చక్కగా టీతో తింటే ఎంత బాగుంటుందో తెలుసా. టీ ప్లస్ సాయంత్రం స్నాక్స్ 4 o'clockకి అందరు చేసుకోండి అమ్మా. పొద్దున్న నానబెట్టాం కదమ్మా, 4 గంటలు అయినాయి నానాయి. ఒక కప్పు పల్లీలు నానబెట్టేసి కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉడకబెట్టేసేద్దాము. ఒక విజిల్ వచ్చిందాక ఉడకాలి. ఒక చిన్న పచ్చిమిరపకాయ తీసుకోవాలమ్మా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మరసం, ఇవన్నీ కొంచెం, ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిగా ఉంటుంది కదా, కొద్దిగా వేయించేసుకుంటే చాలు. మంట తీసేసేసి కొద్ది తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించేసుకుంటే కొంచెం ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించుకుంటే వేగిపోతాయి. చాలా బాగుంటుంది సాయంత్రం పూట. ఇందాక ఉడకబెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలమ్మా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిల్లిపాయ అన్నీ వేసేసి కొంచెం నిమ్మరసం కూడా వేసేసి కలిపేసేసుకోవాలి. ఇది స్నాక్స్ లాగా 4 o'clockకి తింటే. ఇందులో కొంచెం తురిమి ఇది కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టీతో తినొచ్చు. సాయంత్రం స్నాక్గా చేసుకొని పల్లీలు,
పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసుకొని టీలో చక్కగా టీతో తింటే ఎంత బాగుంటుందో తెలుసా. టీ ప్లస్ సాయంత్రం స్నాక్స్ 4 o'clockకి అందరు చేసుకోండి అమ్మా. పొద్దున్న నానబెట్టాం కదమ్మా, 4 గంటలు అయినాయి నానాయి. ఒక కప్పు పల్లీలు నానబెట్టేసి కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉడకబెట్టేసేద్దాము. ఒక విజిల్ వచ్చిందాక ఉడకాలి. ఈ ఊతప్పలోకి కొబ్బరి, పల్లి చట్నీ, అల్లం చట్నీ చేసి పిల్లలకి పెట్టామనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచం. వాళ్ళు పిజ్జాలు అవి అడగరమ్మా, మనమే కొని పెడతాం పిల్లలకి. పూర్వం మేము ఇలాగే చేసి పిల్లలకి స్కూల్లో నుంచి రాగానే పెట్టేవాళ్ళం. ఎంత ఆరోగ్యంగా ఉంటారో పిల్లలు. చేసి పెట్టండి అమ్మా ఇలాంటివన్నీ పిల్లలకి, సరేనా. నానమ్మ గారి వంట ఈరోజు ఊతప్ప, పల్లీ చట్నీ, అల్లం చట్నీ. సాయంత్రం స్నాక్గా చేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసుకొని టీలో చక్కగా టీతో తింటే ఎంత బాగుంటుందో తెలుసా. టీ ప్లస్ సాయంత్రం స్నాక్స్ 4 o'clockకి అందరు చేసుకోండి అమ్మా. పొద్దున్న నానబెట్టాం కదమ్మా, 4 గంటలు అయినాయి నానాయి. ఒక కప్పు పల్లీలు నానబెట్టేసి కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉడకబెట్టేసేద్దాము. ఒక విజిల్ వచ్చిందాక ఉడకాలి. ఒక చిన్న పచ్చిమిరపకాయ తీసుకోవాలమ్మా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మరసం, ఇవన్నీ కొంచెం, ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిగా ఉంటుంది కదా, కొద్దిగా వేయించేసుకుంటే చాలు. మంట తీసేసేసి కొద్ది తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించేసుకుంటే, కొంచెం ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించుకుంటే వేగిపోతాయి. చాలా బాగుంటుంది సాయంత్రం పూట. ఇందాక ఉడకబెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలమ్మా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిల్లిపాయ అన్నీ వేసేసి కొంచెం నిమ్మరసం కూడా వేసేసి కలిపేసేసుకోవాలి. ఇది స్నాక్స్ లాగా 4 o'clockకి తింటే. ఇందులో కొంచెం తురిమి ఇది కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టీతో తినొచ్చు. సాయంత్రం స్నాక్గా చేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసుకొని టీలో చక్కగా టీతో తింటే ఎంత బాగుంటుందో తెలుసా. టీ ప్లస్ సాయంత్రం స్నాక్స్ 4 o'clockకి అందరు చేసుకోండి అమ్మా. పొద్దున్న నానబెట్టాం కదమ్మా, 4 గంటలు అయినాయి నానాయి. ఒక కప్పు పల్లీలు నానబెట్టేసి కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉడకబెట్టేసేద్దాము. ఒక విజిల్ వచ్చిందాక ఉడకాలి. ఇందాక ఉడకబెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలమ్మా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిల్లిపాయ అన్నీ వేసేసి కొంచెం నిమ్మరసం కూడా వేసేసి కలిపేసేసుకోవాలి. ఇది స్నాక్స్ లాగా 4 o'clockకి తింటే. ఇందులో కొంచెం తురిమి ఇది కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టీతో తినొచ్చు. సాయంత్రం స్నాక్గా చేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసుకొని టీలో చక్కగా టీతో తింటే ఎంత బాగుంటుందో తెలుసా. టీ ప్లస్ సాయంత్రం స్నాక్స్ 4 o'clockకి అందరు చేసుకోండి అమ్మా. పొద్దున్న నానబెట్టాం కదమ్మా, 4 గంటలు అయినాయి నానాయి. ఒక కప్పు పల్లీలు నానబెట్టేసి కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసి మనం
ఉడకబెట్టేసేద్దాము. ఒక విజిల్ వచ్చిందాక ఉడకాలి. ఒక చిన్న పచ్చిమిరపకాయ తీసుకోవాలమ్మా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మరసం, ఇవన్నీ కొంచెం, ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చిగా ఉంటుంది కదా, కొద్దిగా వేయించేసుకుంటే చాలు. మంట తీసేసేసి కొద్ది తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించేసుకుంటే, కొంచెం ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించుకుంటే వేగిపోతాయి. చాలా బాగుంటుంది సాయంత్రం పూట. ఇందాక ఉడకబెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలమ్మా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిల్లిపాయ అన్నీ వేసేసి, కొంచెం నిమ్మరసం కూడా వేసేసి కలిపేసేసుకోవాలి. ఇది స్నాక్స్ లాగా 4 o'clockకి తింటే. ఇందులో కొంచెం తురిమి ఇది కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. టీతో తినొచ్చు. సాయంత్రం స్నాక్గా చేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసుకొని టీలో చక్కగా టీతో తింటే ఎంత బాగుంటుందో తెలుసా. టీ ప్లస్ సాయంత్రం స్నాక్స్ 4 o'clockకి అందరు చేసుకోండి అమ్మా.